అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. 12థ్ ఫిబ్రవరి 2026. ఇవాల్టి మార్కెట్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సెక్టర్ ఏంటి అంటే ఐటీ సెక్టర్. ఒక్క ఐటీ సెక్టర్‌లోనే దాదాపు 5% మేర అమ్మకాలు ఒత్తిడికి గురైంది. స్టాక్స్ చాలా అమ్మకాలు ఒత్తిడికి గురై ఆల్మోస్ట్ 10 మంత్స్ లోస్‌కి దగ్గరగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే చాలా హ్యూజ్ అమ్మకాల ఒత్తిడి. దీనికి ప్రధానంగా 3 కారణాలుగా చెప్పుకోవచ్చు. నంబర్ 1, ఆంథ్రోపిక్ ఏఐ షాక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఈ రీసెంట్ టైమ్స్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గానే వింటున్నాం. అది కాకుండా రీసెంట్‌గా వచ్చిన ఆంథ్రోపిక్ ఏఐలో న్యూ టూల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది క్లాడ్ కోవర్క్. దీని ఇంపాక్ట్ ఏంటంటే చాలా క్లిష్టమైన బిజినెస్ ప్రాసెస్, మల్టీ స్టెప్ ఫార్ములాస్‌కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఆటోమేట్ చేసే కేపబిలిటీ ఉందని అనుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ ఐటీ మోడల్‌కి డిస్టర్బ్ చేస్తుందన్న ఒక మేజర్ రీజన్ వల్ల గూడా ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు ఒత్తిడి రావడం మనం చూసాం. సెకండ్ రీజన్ వచ్చేసి రీసెంట్‌గా వచ్చిన యూఎస్ జాబ్స్ డేటా స్ట్రాంగ్‌గా రావడం జరిగింది. సో, ఈ స్ట్రాంగ్ డేటా వల్ల నియర్ టైమ్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు లేవు కాబట్టి, అది ఒక ఐటీ స్టాక్స్‌కి నెగెటివ్‌గా మారిందని చెప్పుకోవచ్చు. దానివల్లనే యూఎస్ ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు ఒత్తిడికి గురైంది. దాని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పైన కూడా పడింది ఈరోజు. ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇండియా లేబర్ కోడ్ వల్ల వన్ టైమ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది ఐటీ స్టాక్స్‌కి. సో, అది మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్‌లో ఏ పెద్ద ఐటీ కంపెనీ కూడా ఎక్స్‌పెక్ట్ చేసినంత రెవెన్యూస్ జనరేట్ చేయలేకపోయాయి. రెవెన్యూ అనేది డిఫ్లేట్ అయిపోయింది. కాబట్టి ఓవరాల్‌గా ఇవన్నీ కలిపేసి నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఈ సెక్టర్ పైన రావడం చూస్తాం. సో, ఇప్పుడు వరకు ఉన్న డేటా అంతా గమనిస్తే గనక స్లోగా ఐటీ సెక్టర్ అన్నది దాని ప్రభావాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అంటే, ఈ ఈ అనిశ్చితి అంతా తొలగిపోవడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, కొద్ది కాలం పాటు ఈ ఐటీ స్టాక్స్‌ని అవాయిడ్ చేయడమే బెటర్. ఆల్రెడీ ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్ ఉన్నవాళ్ళు మాత్రం ఆ పోర్ట్‌ఫోలియోలో ఐటీ సెక్టర్‌కున్న వెయిటేజ్‌ని తగ్గించుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్‌కి దూరంగా ఉండి వెయిటేజ్ తగ్గించుకుంటే కొద్దిగా సెటిల్‌మెంట్ అయ్యే వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లోనే ఉండమని చెప్తాను.